కామ్రేడ్ లెనిన్ 100వ వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయం, సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు మారుపాక అనిల్ కుమార్, కొండలరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అది ప్రకృతి పరిణామం, చారిత్రక నియమం, అది ప్రకృతి పరిణామం. ఈరోజు లెనిన్ గారి శతవర్ధంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా లెనిన్ ఆచరించినటువంటి లేదా అమలుపరిచినటువంటి ఆయన ఆలోచన విధానాన్ని సర్వత్రా ఆత్మావలోకం చేసుకొని మరి లెనిన్ చూపిన బాటలో మరింత వేగంగా నడపడానికి వాళ్ళ ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మార్క్స్ సిద్ధాంతాన్ని రాసిన, మార్క్సిజాన్ని రూపొందించిన, ఎంగెల్స్ దాన్ని కొంత విస్తరింపజేసిన, లెనిన్ గారు రష్యాలో 1915లో దాన్ని అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం, ఒక వెలుగుచుక్క లాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉన్నటువంటి భూస్వామ్య ఊర్ధ్వ వ్యవస్థల్ని లేదా పెట్టుబడిదారీ వ్యవస్థలను బద్దలు కొట్టి దున్నేవాడికి భూమిని భూములు పంచడానికి విశేషాలు చేశారు. ప్రభుత్వ పరంగా ఆస్తులన్నీ ప్రయత్నించారు. అంతర్యుద్ధం జరిగినా, ఏమాత్రం సివిల్ వార్ జరిగినా భయపడకుండా మరి కఠినంగా నిలబడి ఆయన రష్యాలో సమసమాజ స్థాపనకు అడుగులు వేశారు. అది ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉన్నాయి. అందుకనే మార్క్స్ సిద్ధాంతం రాసిన ఎంగెల్స్ దాన్ని విశ్లేషణ లెనిన్ ఆర్చించారు కాబట్టి మనం లెనినిజం అంటాను. అయితే లెనిన్ చూపిన బాటలో ఆయన వైపున ఆచరించడానికి ప్రయత్నం చేస్తూనే సాంబశివరావు గారు చెప్పినట్టుగా పార్టీ బలోపేతానికి, ఎందుకంటే పార్టీలో కూడా అంతర్గతంగా బహిర్గతంగా సమస్యలు ఉంటాయి. వాటన్నిటి కూడా అవగాహన చేసుకొని మొత్తం మీద ధైర్యశాలిగా పార్టీని బలోపేతం చేయడానికి విశేష కృషి చేశారు. 100 సంవత్సరాల వర్ధంతిని అంటే ఆయన చనిపోయి ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తయింది. అయినా కూడా లెనిన్ ప్రభావం ఈనాటికి కూడా ప్రపంచంలో మార్క్స్ పేరుంటే పక్కన లెనిన్ ఉండాల్సింది. మార్క్స్ లెనిన్ కలిపి మార్క్సిజం లెనినిజం పేరుతో ఇవాళ లెనిన్ గారి ఆయన త్యాగం, ఆయన ఈ ప్రపంచ మానవాళికి ప్రత్యేకించి పార్టీ నిర్మాణానికి, కార్మిక వర్గానికి చేసినటువంటి సేవలు ఎప్పుడు గుర్తు ఉంటాయి. ఎంగిల్స్ వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులు. మార్క్స్, ఎంగిల్స్ ఏమో క్యాపిటల్ రాయటంలో కానీ మార్క్సిజాన్ని పరిపుష్టి చేయటంలో కానీ వాళ్ళు వారిద్దరు కృషి అమోఘంగా, ఇద్దరు ఒక ట్విన్స్ లైక్, ఒక కవలల్లాగా వాళ్ళు పనిచేస్తే దాన్ని ఆ పార్టీకి ఒక నిర్మాణ స్వరూపాన్ని లెనిన్ అందించడం జరిగింది. అంతకుముందు మెన్స్విక్లు, బోల్షివిక్ల పేరుతో నిర్మాణం కంటే ఆర్థిక పోరాటాలకే ప్రాధాన్యత ఇస్తే అది ఆటోమేటిక్గా విప్లవాలు వస్తాయనే ఒక భావం నుంచి పార్టీ సభ్యత్వం ఉండాలి, నిర్మాణం ఉండాలి, ఒక దానిలో భాగంగా కేంద్రీకృత ప్రజాస్వామ్యం సిస్టమ్ ఏర్పాటు చేసి ఏ సిద్ధాంతానికైనా సరే నిర్మాణం అనేది అది ఒక కవచం లాంటిది. అది పద్ధతుల్లో నిర్మాణం మీద బాగా ఎంఫసైజ్ చేసి ఆ పటిష్టతే ఇప్పుడు కూడా మన పార్టీ ప్రజల్లో బలం, మనకి అభిమానం ఉన్నా దానికి అనుగుణమైన బలం లేకుండా ఆ సిద్ధాంతం, నిర్మాణం ఆ రెండింటి వలన ఈనాటికి కూడా కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో తిరిగి మరలా పునరావృతం అవుతుంది. కొన్ని దేశాల్లో కమ్యూనిజం తిరిగి మరలా ప్రాభవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో వామపక్షాలు అధికారాల్లోకి వచ్చాయి. మన భారతదేశంలో ఈ లక్షల కోట్ల మంది కమ్యూనిస్ట్ అభిమానులు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే సత్వం, దీని నిర్మాణం. దాన్ని మనం లెనిన్ గారి 100వ వర్ధంతి సందర్భంగా మనం గమనంలో తీసుకోవాల్సింది ఏంటంటే ఈ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీని మరింతగా పటిష్టవంతంగా నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడ వైఫల్యాలు జరిగాయో చూడాలి. ఆ వైఫల్యాలని, ఆ నిర్మాణాన్ని, పార్టీని
భారతదేశ పరిస్థితులకి అనుగుణంగా అన్వయించుకోవాలి. దాదాపు ఇవాళ ఆ పరిస్థితులకి అనుగుణంగా భారతదేశ పరిస్థితులు భిన్నంగా మనమేమి లేవు, అన్నీ ఆ పద్ధతిలో నడుస్తున్నా కూడా ఎక్కడో మనం వెనకబాటు అవడానికి కారణం మనం అన్వేషించాలి. ప్రధానంగా డబ్బు రాజకీయాలు నడుస్తున్న ఈ తరుణంలో మనం నిర్మాణం మీద ఫోకస్ పెట్టాలి. నిర్మాణంలో భాగమైనటువంటి ప్రజా సంఘాల మీద ఫోకస్ పెట్టాలి. ప్రజా సంఘాలతో పాటు అధ్యయనం మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే లక్షల మంది కూడా, ఇప్పుడు కోట్ల మంది కూడా మన పార్టీ కాని వాళ్ళు కూడా, మనకు ఓట్లు వేయని వాళ్ళు కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి, కమ్యూనిస్టుల ఆవశ్యకత ఉంది, కమ్యూనిస్టులు లేకపోతే ప్రజల తరపున పోరాడేవాడు లేడు అని చెప్పి ఇతర పార్టీల వాళ్ళే మనల్ని ఇవాళ కోరుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఒక శపథం తీసుకుని కొద్ది రోజుల్లోనే మనం కొద్ది నెల 2 నెలల తర్వాత నిర్మాణం మీద మరింత ఫోకస్ పెడుతూ, అలాగే ప్రజా ఉద్యమాలను జోడించి పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాలను కలిపి ముందుకు ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేసుకుందామని తెలియజేస్తూ కామ్రేడ్ లెనిన్కి మన తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తూ అందరికీ నమస్కారం.